మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే తమిళ రాజకీయాలు చకచక మారిపోతున్నాయి. రకరకాల సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఎవరితో కలుస్తారు, ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది, సస్పెన్స్గా కూడా మారింది. తాజాగా జరిగిన పరిణామాలు ఏంటంటే టీవీకే పార్టీకి చెందిన ముఖ్య లీడర్లు, అంటే టీవీకి సంబంధించి విజయ్ పార్టీలో అతి సన్నిహితుడిగా మొదలుపడ్డ ఆనంద్ నేరుగా అన్నాడీఎంకే ఏఐఏడిఎంకే చీఫ్ పళనిస్వామిని నేరుగా వెళ్ళి ఆయన ఇంట్లో కలిసి అన్నాడీఎంకే సపోర్ట్ అడగడం జరిగింది. ఇది ఏమాత్రం ఊహించని పరిణామం. ఎందుకంటే టీవీకే పార్టీ ఇప్పటికే డిఎంకేకి అలయన్స్గా ఉన్న కాంగ్రెస్ వామపక్షాలు మద్దతు తీసుకోబోతోంది. ఆల్మోస్ట్ ఈ పొత్తు ఖరారైపోయింది అనుకున్న సమయంలో మరి టీవీకే పార్టీ అన్నాడీఎంకే చీఫ్ను ఎందుకు కలిసింది, పళనిస్వామి సపోర్ట్ ఎందుకు అడుగుతున్నారు అనేది ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. ఇదే సందర్భంలో మొత్తం తమిళనాడులో ఒక హాట్ టాపిక్ చర్చ ఏంటంటే అన్నాడీఎంకే పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రాబోతోంది అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే బీజేపీని విడిచిపెట్టబోతోంది అన్నాడీఎంకే. ఈ పరిణామాల నేపథ్యంలో టీవీకే అన్నాడీఎంకేని కలిసింది అనేది ఒక తాజా పరిణామం. అంటే ఇది ఏమాత్రం షాకింగ్ అనమాట. ఇప్పుడే మనం చూసాం, రెండు ద్రవిడ పార్టీలు డిఎంకే అన్నాడీఎంకే. డిఎంకే ఒకవైపు అంటే కాంగ్రెస్ తన దారి తాను చూసుకుని డిఎంకే నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు పలుకుతోంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన నేపథ్యంలో ఇటు అన్నాడీఎంకే ఒక డిఫరెంట్ స్టెప్ అయిపోతోంది. ఏకంగా బీజేపీనే వదిలేసి సొంతంగా మనం విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రతిపాదన అన్నాడీఎంకే మైండ్లో ఉంది. అన్నాడీఎంకే దగ్గర ఇప్పటికే మొత్తం కూటమి అంతా కలిపి 47 సీట్స్ ఉన్నాయి. అంటే అన్నాడీఎంకే దగ్గర మాత్రమే ఆ 47 సీట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే అన్నాడీఎంకే ఇట్లాంటి ఒక ప్రెషర్ ఎందుకు వచ్చిందంటే అన్నాడీఎంకి చెందిన ఎమ్మెల్యేలంతా కూడా తప్పనిసరిగా మనం విజయ్ పార్టీలో కలవాలి, ఎందుకు మనం బీజేపీ కూటమిలో ఉండాలి, ఎందుకు ఈ కూటమిలో బీజేపీతో మనం ఉండాలా, ఎన్నికలు అయిపోయింది కాబట్టి అటువైపు కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలేసి టీవీకి వెళ్తున్న నేపథ్యంలో మనం మాత్రం బీజేపీని ఎందుకు అట్టి పెట్టుకొని ఉండాలా, మనం బయటకు వచ్చేసి టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే ఎలా ఉంటుందని మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పళనిస్వామి మీద ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోనే పళనిస్వామి తన స్టాండ్ మార్చుకొని ఇట్లాంటి ఒక వచన అంటే ఎన్డీఏని విడిచిపెట్టి మనం నేరుగా టీవీకే విజయ్ పార్టీకి మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది, ప్రభుత్వంలో మనం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఉంటుందో తెలుస్తుంది. ఇదే జరిగితే మొత్తం తమిళ రాజకీయాలు పూర్తిగా గందరగోళంలో పడిపోయినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. అసలు ఎవరితో వెళ్ళాలని తేల్చుకునేందుకు విజయ్ తప్పనిసరిగా తీవ్ర ఇబ్బందులు పడతారు, తీవ్ర ఒత్తిడి పడతారు. డిఎంకే కూటమిలోని కాంగ్రెస్ వామపక్షాల నుంచి ఒకవైపు ప్రజలు ఉంది, మరోవైపు అన్నాడీఎంకే కూటమిలో నుంచి అన్నాడీఎంకే పార్టీనే సపోర్ట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది బీజేపీని వదిలేసి. సో ఇదంతా ఇప్పుడు ఇలాంటి ఒక క్లిష్టమైన సందర్భంలో ఎవరు మద్దతు తీసుకోవాలా, ఎవరితో కలిసి ముందుకెళ్లాలనేది మాత్రం చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అయితే మురళి అంటే ఇప్పుడు ఖచ్చితంగా కూడా తను ఫస్ట్ టైం సీఎం కాబోతూ ఉన్నారు. సో పరిపాలనకు సంబంధించిన అన్ని శాఖలపైన గ్రిప్ రావాలి. సో డెసిషన్ మేకింగ్ లో కూడా చాలా కీ రోల్ ప్లే చేయాల్సినటువంటి ఇలాంటి టైంలో అంటే ఎలాంటి పార్టీలతో ముందుకు వెళ్ళినట్లయితే, అంటే కొంచెం అనుభవం ఉన్నటువంటి పార్టీలు ఆల్రెడీ పళనిస్వామి చేశారు కాబట్టి సో ఇలాంటి వాటితో వెళ్తే బాగుంటుంది అనేటువంటి వ్యూహంలో భాగంగానే ఈరోజు ఈ చర్చలు జరుగుతున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. తప్పనిసరిగా ఇక్కడ దానికంటే ముందుగా ఒక అంశం మనం మాట్లాడుకోవాలా. మొత్తం దేశ రాజకీయాలంతా పరిశీలిస్తే తమిళనాడు రాజకీయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పూర్తిగా ప్రాంతీయ పార్టీలైన ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఎక్కువ. కేంద్రంలో ఎవరున్నా వారు పట్టించుకోరు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వారు పట్టించుకోరు, బీజేపీ అధికారంలో ఉన్న పట్టించుకోరు. కాబట్టి జాతీయ సహకారం కేవలం దేశంలో అధికారంలో పార్టీ సహకారం కావాలని ఎప్పుడు ఆశించరు, అవసరమైతే పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. అందుకనే ఈవేళ బీజేపీ ఇంత స్వింగ్లో ఉంది. దేశమంతా బీజేపీ ఊడ్చేస్తూ ఉన్నా సాధారణంగా మరొకరైతే ఈ ఒక సుస్థిర ప్రభుత్వం కావాలంటే మనం బీజేపీతో పోతే మంచిది, కాబట్టి అన్నాడీఎంకేతో పోదాం అనే ఆలోచన సాధారణంగా విజయ్ మధ్యలో రావాలి. కానీ విజయ్కి అట్లాంటి ఆలోచన ఎందుకు రాలేదంటే అదే తమిళ ప్రజల మనస్తత్వం. వారు ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాల విషయంలో దేశంలో అధికారంలో ఉన్న పార్టీతో వెనక వెళ్ళాలని అట్లాంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోరు. స్వతహాగా ఎదుర్కొనేందుకు, స్వతహాగా పోరాడేందుకు, ప్రతిదాన్ని పోరాడి సాధించేందుకే ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఆల్మోస్ట్ వద్దు అనుకునేశారు విజయ్ పార్టీ కూడా. ఇట్లాంటి ఒక స్థితిగతి నేపథ్యంలో అన్నాడీఎంకే మాత్రం ఒక ఆలోచనలో పడిపోయింది. మనం మాత్రం ఎందుకు ఎన్డీఏ కూటమిలో ఉండాలా, ఎందుకు బీజేపీతో కలిసి ఉండాలా, మనం బీజేపీని కూటమిని వదిలిపెట్టి స్వతహాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యే అంతా టీవీకేకి మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రావడం అనేది ఒక బిగ్ ట్విస్ట్ గా అనుకోవాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ మురళి.